సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. కొడుకు పుట్టాడు, ఎవరైనా కొడుకు పుడితే వారసుడు పుట్టాడు, వంశోద్ధారకుడు పుట్టాడు అని ఆనందపడతారు కదా. ఆనందం మీ దంపతులకు ఉందా? ఎక్కడ ఉంది సార్? ఉందా? ఎక్కడ ఉంది సార్? ఎందుకు లేదు తల్లి? బాబు పుట్టాడే కానీ మాకెన్ని ఈ రోజు కూడా స్టిల్ మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఏం తల్లి, ఏమి ఇబ్బందులు? ఏమమ్మా మేయర్ గారు చెప్పండి. మా వారిని 2 సార్లు జైలుకి పంపించారు. జైలుకా? మీ వారు తప్పు చేశారని కదా పంపించింది. సార్ ఇప్పుడు అది తప్పు చేశారో లేదో అన్నది ప్రజలకి తెలుసు, పంపించారు కదా వాళ్ళకి తెలుసు. చేయిస్తామో చేయగలుగుతాం, చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని మా వారిని 2 సార్లు జైలుకి పంపించారు. దాదాపు 3 నెలలు ఇంట్లో లేకుండా బయట ఉన్నాడు. అంత ఇబ్బందులు పెట్టారు. 8:30 టైంలో పోలీసులు మా ఇంటికి వచ్చేది, అరెస్ట్ చేయాలి. నేను మేయర్గా ఉన్నాను, స్టిల్ మేయర్గా ఉన్నా నాకున్న ప్రోటోకాల్ని కూడా అధిగమించి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మన్నారా? రమ్మన్నారు. డిఎస్పీ ఆఫీస్కి కూడా ఒకసారి నేను వెళ్ళాను. సరే, శ్రీనివాసులు రెడ్డి అప్పుడు డిఎస్పీ, ఇప్పుడు లేరు, ట్రాన్స్ఫర్ అయిపోయినారు. అప్పుడు డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి అని ఉన్నారు. ఎట్లా అంటే నేను మేయర్ని లేడీని అని కూడా కాదు, మీరు వస్తారా రారా? రావాలమ్మా, మీరు నా ఛాంబర్కి రండి, నేను ఎంతో గౌరవంగా నా ఛాంబర్కి రండి డిఎస్పీ గారు అంటే అక్కడికి రావడం కుదరదు, మీరు వస్తారా రారా? మా అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఏదో చిన్నగా కూలి పనికి అలా వెళ్ళేవాళ్ళు. మా బావని తీసుకొచ్చి నైట్ 10:30కి అలా వాళ్ళ ఇంటికి ఒక జీప్లో వెళ్ళి ఒక 5 నెంబర్స్ 6 నెంబర్స్ వెళ్ళి నువ్వు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి రావాలి, ఇక్కడ ఉన్నాడు జయవర్ధన్ ఇక్కడ ఉన్నారు అని వాళ్ళని బెదిరించడం. నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కావాల దగ్గర వాళ్ళది బెటర్ ఉంటా అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించడం. మార్నింగ్ వస్తే మా బావ వస్తే ఎట్లా అంటే అట్లా గలీజ్ మాటలు పోలీసులు. మీరు మేయర్ అని తెలిసి ఫోర్త్ టౌన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎలాంటి కొంచెం కూడా మర్యాద లేకుండా నేను మేయర్ని ఉన్నాను అనుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత మా బావ కళ్ళల్లో నీళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇలా ఒక్కటిగా సార్ పెడుతూనే ఉన్నారు. మా బాబు పుట్టాడని అనే కాదు, నేను ఫైల్స్ ఆపుతున్నాను, అభివృద్ధి చేయట్లేదు అని అన్నారు. నేను ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీదే ఉన్నాను. సిజేరియన్ హాస్పిటల్ బెడ్ మీద ఫైల్స్ పెట్టి సైన్స్ పెట్టి అప్రూవల్ ఇచ్చి పంపించాను నేను. దాన్ని కూడా అంటున్నారు ఈమె అభివృద్ధి చేయదు, అండగా ఉంది, అసలు దేనికి కూడా ఇమాన్సిపేషన్ ఇవ్వట్లేదు అని చెప్పారు. నేను దానికి నా దగ్గరికి ఎప్పుడు వచ్చిందో ఫైలు మళ్ళీ నేను పంపించే టయాన్ని కూడా విత్ ఒక బుక్లో అధికారి తీసుకొస్తారు కదా, ఏఈలు డిఈలు తీసుకొచ్చిన ఫైల్ వాళ్ళతో సిగ్నేచర్ పెట్టుకొని నేను ఎప్పుడు క్లియర్ చేసి పంపిస్తానని కూడా రాసి పంపించాను. అయినా కూడా నేను చేయట్లేదని మాట్లాడడం చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు అంటే సార్ చెప్పలేను, అన్ని ఇబ్బందులు పెట్టారు. పుట్టడమే బాబు మేయర్ కొడుకుగా పుట్టాడు, ఆనందము. కానీ బాబు పుట్టిన తర్వాత వాడు ఊహ తెలుసు ఎక్కువ సార్, ఎక్కువ అయిపోయాయి. బాబు పుట్టాడని ఆనందం కంటే బాబు పుట్టాడు, నేను హాస్పిటల్లోంచి అన్ని ఫైల్స్ సంతకాలు పెట్టి పంపించాను. కొన్ని రోజులకి మా బాబుకి పేరు పెట్టుకుందామని ఒక చిన్న ఫంక్షన్ ఫ్యామిలీ నెంబర్స్ పెట్టుకున్నాను. ఆ రోజు నా మీద బ్యాడ్గా 2 డేస్ అంటే ఈ రేపు ఫంక్షన్ అనగా ఈరోజు నేను లేడీని కదా సార్, అయినా కూడా నా పైన బ్యాడ్గా వీడియోస్ పెడతారు. వీడియోసా? ఏ వీడియోస్ తల్లి? ఇప్పుడు నేను ఇట్లా మేయర్గా ఉన్నది, అక్కడ షాప్లో వర్క్ చేస్తున్నామని తీసుకొచ్చి మేయర్ని చేశారు. పర్సనల్గా ఎన్నైనా చేసుకుంటాం సార్, ఇప్పుడు పర్సనల్గా అన్నది చేయకూడదు. షాప్లో పనిచేసే వాళ్ళు పనిచేసామని తీసుకొచ్చి మేయర్ని చేశారు. ఇప్పటికి కూడా ప్రజెంట్ ఒక 2 డేస్ బ్యాక్ కూడా వీడియోస్ పెట్టిస్తూనే ఉన్నారు. నేను ఒకటే అసభ్యకరంగా నేను లేడీగా ఉన్నానని కూడా కొంచెం కూడా పెట్టే వాళ్ళకి కూడా సార్ చాలా ఇబ్బందికరంగా ఉండాలంటే చెప్పాలంటే అట్లా పెట్టిస్తూ ఉన్నారు. కేవలం హ్యూమిలేట్ చేయాలి సార్, అంతే. అంటే వాళ్ళు తీయాలి అని. ఇప్పుడు మేము ఎంతవరకు ఎదుర్కోగలుగుతాం అంతవరకు ఎదుర్కొన్నాం సార్. అంటే కానీ ఇంకా మాతో తిరిగే పిల్లల మీద కూడా అంటే మాతో 2-3 ఉంటారు, వాళ్ళు ఇంటికి వెళ్ళడం బెదిరించడం, వాళ్ళని భయపెట్టడం. ఇటీవల ఒక కుర్రాడు ఇంటిపై కూడా దాడి చేశారు కదా మీ? అవును, సిరాజ్ అని. దాదాపు సార్ మేము వైసీపీలోకి మారాం, వైసీపీలోకి వచ్చాం సార్. అప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచే సార్, తర్వాత రోజు నుంచే నా మీద కేసులు పెడతామని చెప్పి అందరి చేత ఫోన్లు చేయించడం,
కేసు పెట్టేశారు, మీరు 3 నెలలు సెలవు పెడితే కానీ మిమ్మల్ని వదిలిపెట్టం అని చెప్పి బెదిరించడం. స్వయాన డిఎస్పి 8:30కి మా ఇంటికి వచ్చారు సార్ నైట్. డిఎస్పీ నేరుగా వచ్చారా? ఇక్కడ ఇంటికి వచ్చారు. మా వారు అప్పుడు బయట ఉన్నారు. ఏం పేరు ఆయన? శ్రీనివాసులు రెడ్డి సార్. 8:30కి వచ్చాడు సార్. ఒక 9 మంది ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి బయట నిలబడ్డారు సార్. సార్ లోపలికి రండి, నేను అమ్మే ఉన్నాం, లోపలికి రండి, మేము రామ్, మాకేంటమ్మా ఈ తలనొప్పి, మీరు వెళ్ళి మాట్లాడుకోండి శ్రీధర్ రెడ్డి కాడికి వెళ్ళి, ఇదే మాట అంటున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గరికి అంటే ఇప్పుడు ఆయన కదా వాళ్ళకి ప్రెజర్ ఇచ్చి పోండి అని చెప్తున్నారు కదా. 8:30కి సార్ నైట్ నేను మా మదర్ వచ్చి, ఇప్పుడు నేను అప్పుడు అడిగాను, పొలిటికల్ కోసం మీరు వస్తున్నారంటే దేనికోసం మీకు తెలీదా అంటారు. నేను మేయర్గా ఉన్నాను, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మమ్మల్ని కానీ ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తే, నేను అప్పటికి మొన్న నా గురించి అన్న వాళ్ళందరికీ కూడా చెప్పాను అభివృద్ధికి అడ్డంగా ఉంది. నా దగ్గర ఆ బుక్ చూపించి చెప్పాను. దానికైతే ఇప్పటికి సమాధానం ఇవ్వలేదు. ఆమె అభివృద్ధికి అడ్డంగా ఉంది అన్న వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు, ఇప్పుడు నేను మళ్ళీ ఆ బుక్ చూపించి నేను ఎక్కడ అప్రూవల్ ఇవ్వట్లేదు, ఫినాన్షియేషన్ ముందస్తు అనుమతి ఇవ్వట్లేదు చెప్పండి అని నేను అడిగితే, చూపిస్తాను రండి అని అడిగితే దానికి మాత్రం సమాధానం ఏమి ఇవ్వలేదు. కానీ ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉన్నారు సార్. మా దాకా వచ్చినంత వరకు మేము ఎదుర్కొన్నాము, ధైర్యంగానే ఉన్నాము. కానీ మాతో కూడా తిరిగే పిల్లలంటే చాలా కూలికి వెళ్ళే పరిస్థితి సార్. వాళ్ళ అమ్మ వాళ్ళు మాతో తిరుగుతున్నారే కానీ వాళ్ళకి మేమేం చేసిన పరిస్థితి లేదు. వాళ్ళకి మేము ఏదో చేసేస్తాము, తిరుగుతున్నారు అంటే ముందు నుంచి ఉన్నారు, మా వారితో మేయర్ కాకముందు నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఇదితో అభిమానంతో వస్తూ ఉంటారు సార్. వాళ్ళ ఇంటి మీదకి పోయి ఒక 30 మంది 40 మంది పోతే ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే, మరి ఇంత రౌడీజం చేస్తారా, మరి ఇంత బాధ పెట్టాలా, ఏదైనా పదవి ఇస్తే అనే బాధ వేస్తుంది సార్ నాకు ఒక్కోసారి. ఈ రోజుకి కూడా మా బాబు పుట్టాడనే కానీ సంతోషం లేదు సార్ మాకు. మేము ఎదుర్కొంటూనే ఉన్నాం ఈ రోజుకి కూడా. తెలీదా మీకు రాజకీయాలు ఇలాంటివన్నీ ఉంటాయని? తనకైతే తెలియదు సార్ వాస్తవంగా. అంటే తను నా మ్యారేజ్ అయిన తర్వాత 1 year సార్ అయింది. 1 year అయింది ఇప్పుడు 5th year సార్ ఇది. 5 సంవత్సరాలు తీరు 1 year తర్వాత ఎలక్షన్ వచ్చింది సార్. ఇక్కడ మాకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, లేడీ రిజర్వేషన్ అయింది. సరే తను పెడదామని చెప్పేసి ఇంకా నేను దాదాపు 20 years నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో అలా తిరుగుతూ ఉన్నాను. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది, మళ్ళీ అవకాశాలు రావాలంటే ఎన్నో రోజులు పడుతుందనే ఉద్దేశంతో సరే లేడీ అయినా కానీ నేను ప్రోత్సహించాను సార్. అది